హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 12th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే భారత వృద్ధి 6.5% అని సిఐఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో జీడిపి వృద్ధి 6.5%గా నమోదవుతుందని భారతీయ పరిశ్రమ సమైక్య సిఐఐ అంచనా వేసింది. సిఐఐకి అధ్యక్షుడిగా ఐటీసీ ఎండి సంజీవ్ పురి ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రోదసిలోకి రీషాట్ 1B. షాల్ ఇస్రో కేంద్రంగా సాల్ నుంచి ఈ నెల 18న రీసాట్ 1B EOS-09 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఇస్రో రీషాట్ సిరీస్లో ఇప్పటికే 6 ఉపగ్రహాలను పంపగా తాజాగా పంపేది 7వ ఉపగ్రహం. PSLV C61 XL అనే వాహక నౌకలో ఈ రీసాట్ EOS-09 అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఈ నెల 18న సరిహద్దు భద్రత కోసం 2009 నుంచి రీసాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుంది. ఇప్పటికే కక్షలో రీసాట్ 1, రీసాట్ 1A, రీసాట్ 2, రీసాట్ 2B, రీసాట్ 2BR1, రీసాట్ 2BR2 ఉన్నాయి. సో ఇప్పుడు 7వది రీసాట్ 1B EOS-09 అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది సరిహద్దు భద్రత కోసం పనిచేస్తుంది. EOS-09 అనే ఉపగ్రహం 1710 kgల బరువు ఉంటుంది. భారత భూభాగాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మన దేశం నుంచి ఇస్రో చేస్తున్న ప్రయోగాలు, కొత్త ఉపగ్రహాలను పంపించడం జరుగుతుంది. అలాగే చంద్రయాన్, గగనయాన్ ఇలాంటివి కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి చంద్రయాన్ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ గగనయాన్ కూడా, అలాగే సముద్రయాన్ కూడా చేపట్టనుంది ఇస్రో. ప్రస్తుతం ఇస్రోకి చైర్మన్గా ఎవరున్నారు అనేది కామెంట్ చేయండి. చాలాసార్లు మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లలో డిస్కస్ చేసాము, సో కామెంట్ చేయండి. ప్రస్తుత ఇస్రో చైర్మన్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్ మెట్రోకు మరోసారి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మెట్రోపై పరిశోధన పత్రాన్ని సమర్పించింది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన అతిపెద్ద ట్రిపుల్-P పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టు అంటూ అందులో ప్రముఖంగా ప్రస్తావించింది హైదరాబాద్ మెట్రోకి సంబంధించి. హైదరాబాద్ మెట్రో రైలుకు ఐఎస్బి, స్టాన్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి ఇప్పటికే సముచితమైన గుర్తింపు లభించింది. మరోసారి ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా హైదరాబాద్ మెట్రోని ప్రశంసించడం జరిగింది. సో దీనికి సంబంధించి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పేర్కొంటాము కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ టుడే 12th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో అన్ని మంత్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.